నరహరి చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి వచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పురా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలాగు, వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో కసకస పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. సచ్చారా నా చేతిలో. నిన్ను ఆగరా. అయ్యో అయ్యో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మరాల మొగం చూడను నేను. నా బేబీ ఎక్కడో చెప్పు. రేయ్, నాలిక బయటకి లాగి నడుంకేసి కుట్టేతారదవా. చూడు, నేన్రా బేబీని. రేయ్, చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు. నీకు దెబ్బ కూడా తగిలింది. పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని నువ్వు గుర్తెచ్చుకో. నిజమే బేబీ, బేబీ. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే, నిదానంగా చెప్తా గాని. పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను, ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో హలో, ఎవరండి లోపల? హలో. మీ పేరు అనసూయ? అవును. అయితే ఉషా, మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో ఎక్కడ చచ్చిందో. మీకేమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాం, అందుకని. ఎంత ఇచ్చిందేటి? ఎలిజబెత్ రాణి. అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలు అయిందండి. 10 లక్షలా? బుక్ అయిపోయింది. అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా. రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడేమన్నా బీరువాలో చీరా? అమ్మా, అయ్యో, ఎక్కడికి కొడుతున్నారు బేబీ? సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవేషాలేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా, చంపేసావా? చంపటమా? ఏం మాట్లాడుతున్నారంటే మీరు?
నాకేం తెలీదండి. అసలు ఆ ముసలిదానికి నాకు పడే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి! నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ఆ ముసలిదాన్ని బేబీని ఏదో చేశాననుకుని కొడుతున్నారు స్వాతి నన్ను వీళ్ళు. మెడకాయ తిప్పేస్తాను నోరెత్తావంటే చెప్. మరి ఆవిడ గురించి నోటి దూలెందుకు? 2 మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకమ్మ లాంటిదండి. పాపం ఎటు వెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి. ఒట్టండి. మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు. మా నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? ముసలి సచ్చినోడు. నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది. సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవాడు సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో తీసుకెళ్లి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను. మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. బేబ్ వద్దు, తప్పు, నాన్న పాపం. అనుకున్నదొక్కటి పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ. కదా ఏం తిన్నా అడిగిపోతుంది రచంటి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు కుమ్మేస్తున్నాను తెలుసా. బొయ్కులు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా. నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ? నీవే. ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు. నిద్ర హాయిగా పడుతుంది. మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు. జుడు ఎంత అన్నగా ఉందో. నిజమే బేబీ. అసలు ఇలా ఎలా అయ్యావు? నాకోటి అర్థమై ఏడిసే కదా నీకు చెప్పడానికి. అన్నట్టు రీసెంటీ నేను పాటలు కూడా పాడుతున్నా మైకులో రాఖీ గడుతూ. చూసావా, నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడో. నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు. సర్లేరా, నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది. అదిగో ఒప్పుకోవు కదా. సరేలే, ఈసారి పాటల పోటీకి నేను కూడా తీసుకెళ్తాను. టీవీలో కూడా కనిపిస్తున్నాను. అవును, నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా? పొద్దున్న లేస్తే పక్కనుండే వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు, ఇంకెవడికి తెలుస్తుంది? కాదా, నానిగాడు గుర్తుపట్టేస్తాడేమో. నానిగాడు నన్ను ఈ వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడ్రా. పైగా మన ఇంటికెళ్ళాను, నన్ను గుర్తుపట్లా. బేబీ, నానిగాడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ. పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు. ఓ పని చెయ్యి. ఏంటి? అమ్మ కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏమైందట? ఎలా ఉంది బాబాయ్? ఎక్కడ ఎక్కడ ఏమైందట? బానే ఉందా? చెప్తాను, కంగారు పడకు. ఈ తెల్లవారుజాము 4 గంటలకి వాకింగ్కి వెళ్ళాను. దట్టంగా మంచు, సన్నటి వర్షం, చల్లటి గాలి, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ, ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని. బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది. అంటే అమ్మ బేబీ బాగానే ఉందట. నిన్న అసలు బెంగపడొద్దని చెప్పింది. తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది. ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా. అదేలే, పోలీసోడు చెప్తేనే ఆపావు. దానంట మామూలుగా చేసి డబ్బులేదో అవసరమంట. నీకు లెటర్ కూడా పెట్టిందంటగా. అమ్మ ఎక్కడుంది బాబాయ్? బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది. అంటే పెళ్లి చేసుకుంటుంది. వాట్? ఎవరిని?
నన్నే బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు వెళ్ళరా నానిక. ఈ సంటిగా పిసికి పులిహార కలిపేద్దయ్యా. నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్? తప్పేంట్రా, నేను సరిపోనండి మీ అమ్మకి. ఈ వయసులో ఆ అంతేలే, మీరు మాత్రం సుఖంగా ఉండాలి, మేం మాత్రం ఊడికం చేస్తూ ఉండాలి. అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని. ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. సరే బాబాయ్. వస్తామాయా. సరే అమ్మా. రారా, నేను చెప్తున్నాను కదా. స్వాతి వద్దు నా అమ్మో స్వాతి. కదూ. ఆల్రెడీ ఒకసారి ఆ శాలిని వాళ్ళు మమ్మల్ని గెట్ అప్పుడు అవుట్ అన్నారు శాలిని ఉంటే స్వాతి. ఇప్పుడు సావిత్రి ఉందిరా నీతో. ఈ సావిత్రి కోనే? మా నాన్నం పేరు తెలుసా నీకు? సావిత్రి అంటే ఎవరికి తెలియదురా? మహానటరా సావిత్రి. కాదు స్వాతి. భలే చెప్పావురా. మన గ్రూప్ పేరు చెప్తేనే బయటకు పొమ్మంటారు స్వాతి. ఎవడాడు? వర్కౌట్ అవుతుందని ఎవడాడు? చెప్తున్నా కదా. ఆ? అల్లం పచ్చడిలో బెల్లం ముక్కలా నలిపెత్తాను ఎవడన్నా. ఆ? సార్ ఇది చూడండి సార్. ఈ సచ్చినోడున్నాడేంటి ఇక్కడ? ఇందులో ఏది ఫైనల్ వేసేయమంటారు? నువ్వే రైట్ రా. పని అవ్వదు. పద 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 వెళ్ళిపోదాం. పదరా. ఇందాక అల్లం బెల్లం అన్నా. తాత తడికిన్నా. అరే ఏమైంది? అక్కడ కూర్చున్నా. పదండ్రా వెళ్ళిపోదాం. హే ఆగు. అదిగో పిలుస్తున్నారు కదా. హే 1 మినిట్ ఆగండి. ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా? పోలీసులేంటి? ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంటబడ్డాడు. వాట్ బ్రో? నేను చెప్పేది కాస్త వినండి. బ్యాడ్ బ్రో. నువ్వు కాసేపు నోరు మూస్తావా? స్టేషన్ లో మూసేసిన బుద్ధి రాలేదు ఇంకా. ఇది మీరేనా? అమ్మ సచ్చినోడా, వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లొంగ తీసుకోవడానికి? మీరు తప్పుగా అనుకుంటున్నారండి. మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను. మీ అడ్రస్ దొరకలేదు. ఆ రోజు నైట్ కూడా అది చెప్దామని వస్తే మీరు ఏంటేంటో. ఇంతకేం డిసైడ్ చేశారు? నేను ఒక్కదాన్నే పాడను, ఇళ్ళు కూడా ఉండాలి. నో ప్రాబ్లం. మీ గ్రూప్ పేరేంటి? రాక్ స్టార్. కాదు కాదు, స్వాతి అండ్ ద బాయ్స్. నైస్. నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ద షో. గెట్ రెడీ. ఆర్ యు మ్యాడ్? ఆడిషన్ తీసుకోవా? అక్కర్లేదు. మరి ఎంట్రీ ఎలాగా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. డూ అ గుడ్ జాబ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లిసన్ ఆవు. లైవ్ షో అంటే బాగుంటుందా? అదిరిపోద్ది. రాఖీ